విశాఖలో వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసం కొనసాగుతుంది. అక్కైపాలెంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ వర్ధంతి రోజున విగ్రహం ధ్వంసంపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఇది కూటమి నేతల పనేనని వైసీపీ ఆరోపిస్తుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి, వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది? అలాగే పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకున్నారా? సుధాత్రి, ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో మరోవైపు ఈ విధంగా విగ్రహాలు ధ్వంసం చేయడం పట్ల అయితే వైసీపీ వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇదంతా కూడా కూటమి పని, కూటమి నాయకులు చేశారని చెప్తున్నారు. అక్కైపాలెం అంటే నార్త్ నియోజకవర్గంలో జరిగిన సంఘటన ఇది. గతంలో కూడా ఇదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో చాలా విగ్రహాలు కూడా ఉత్తరాంధ్రలో ఇదే విధంగా చేయడం, పోలీసులు కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. కానీ ఇవాళ వర్ధంతి వేడుక అదే విగ్రహం దగ్గర అక్కైపాలెంలో జరుపుకోవాల్సిన నేపథ్యంలో ఈ విధంగా జరగడం పట్ల అయితే వైఎస్ అభిమానులు అయితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అయితేనే, నాయకులు అయితేనే తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. మేము వేడుకలు జరుపుకున్న నేపథ్యంలో ఈ విధంగా చేయడం ఎంతవరకు సభవని కూడా వాళ్ళందరూ ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా పోలీసులు పట్టించుకోలేదు, ఇదే విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విగ్రహం సంబంధించి కూడా పోలీసులు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఎవరిని కూడా పట్టుకోలేదు, ఎవరు చేశారు కూడా చెప్పట్లేదని చెప్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అయితే, నాయకులు అయితే మాత్రం కూటమి నాయకులే పని ఇది, కూటమి నాయకులు కావాలని చేస్తున్నారు. ఎవరు వర్ధంతి సందర్భంగా ఈ విధంగా చేయడం, ఒక మాజీ ముఖ్యమంత్రి విగ్రహాన్ని ఈ విధంగా చేయడం సబబు కాదని కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నార్త్ నియోజకవర్గంలో కొద్దిగా కేకే రాజు ఆధ్వర్యంలో మొత్తం మరో విగ్రహం వద్ద అయితే ఆయన నివాళులు అర్పించి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అవంత్ శ్రీనివాస్ అయితేనే, మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ ప్రముఖులు పాల్గొని వీళ్ళందరూ కూడా ఈ విగ్రహాల ధ్వంసం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఈ విగ్రహం ధ్వంసం చేస్తున్నారు పట్టుకుని శిక్షించాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సుధాత్రి.